24 ఏళ్ల ప్రస్థానంలో 14 ఏళ్లు ప్రజా పోరాటంలో 10 ఏళ్లు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కేసీఆర్ను తలుచుకుంటున్నారని అన్నారు. కొంతమంది మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లో అనేక అంశాలపై స్పందించారు. 5 నెలల్లోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. తన సొంత పార్లమెంటు నియోజకవర్గంలో ఓడిపోతామన్న భయంతోనే రేవంత్ రెడ్డి గల్లీ గల్లీ తిరుగుతున్నారంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఓటమి దిశగా సాగుతుందన్నారు. బజారు భాష, చిల్లర భాషతో రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత మరింత పెరిగిందన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ మొత్తం పక్కన పెట్టేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మోసాల పేరుతో సీక్వెన్స్ సినిమాలు చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు మోసం పార్ట్ 1, ఇప్పుడు పార్ట్ 2 నడుస్తుందన్నారు. ఎన్నికల్లో మళ్లీ మోసం చేసేందుకు దేవుడి మీద ఓట్లు, ఆగస్టు 15న రైతు రుణమాఫీ అంటూ మభ్యపెడుతున్నారన్నారు. ఇచ్చిన మాట నిలుపుకున్న చరిత్ర రేవంత్ రెడ్డికి లేదన్నారు. కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్ తీసుకున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో కొడంగల్ జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ విజయం వంటి ప్రతిసారి మాట తప్పారన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ సీట్లు గెలుస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. రాహుల్ నాయకత్వంలో పనిచేస్తున్నారా, మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నారా అంటూ విమర్శించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి నేషనల్ మీడియాలో మోడీకి ఓటేయండి అంటూ రేవంత్ చెప్పారన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తారంటూ తాను ఇప్పటి వరకు 20 సార్లు చెప్పారని, కానీ రేవంత్ మాత్రం ఈ కామెంట్స్పై స్పందించడం లేదన్నారు. 100 రోజుల్లో చేస్తా అన్న పనిని కనీసం 250 రోజుల్లో అయినా కూడా చేయవా రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే హరీష్ రావు సవాల్కు రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. 2014లో బడేభాయ్ మోసం చేశారని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ అని దేశ ప్రజల నడ్డి విరిచారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదన్నారు. దేశంలో టోల్ లేని నేషనల్ హైవేలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మెడలు వంచేందుకు తమకు 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలంటూ కేటీఆర్ ప్రజలకు సూచించారు. తమ అభ్యర్థులను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీతో కలిసి డమ్మీ అభ్యర్థులను పెట్టిందని విమర్శించారు. వరంగల్ ప్రజలను కడియం శ్రీహరి దారుణంగా మోసం చేశారని, వరంగల్లో ఏ వ్యక్తి కూడా శ్రీహరిలా మోసం చేయలేదని మండిపడ్డారు. ప్రపంచం వరంగల్ వైపు చూసేలా చేస్తారన్న రేవంత్ రెడ్డి ముందుగా వరంగల్ కళాతోరణం రాష్ట్ర అధికారిక ముద్రలో తీసినందుకు ప్రజలకు, ఓరుగల్లు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి రావాల్సిన పెండింగ్ నిధులను ఇచ్చిన తర్వాత మాట్లాడాలంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో కూడా బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందన్నారు. మల్లారెడ్డి కామెంట్స్ వెనుక అర్థం తెలియక చాలా మంది ఆగమగం అవుతున్నారన్నారు. పార్టీ మారిన వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందన్నారు. బీఆర్ఎస్లోనే తనకు గౌరవం ఉండేదని ఈటల రాజేందర్ అన్నారని, ఇప్పుడు కేకే రంజిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు.